తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రానికే సంక్షేమం పరిచయం చేశారు. ఏమా ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు, 50 రూపాయలకి హార్స్ పవర్ మోటార్ అందజేశారు, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారు. దాని తర్వాత బాబు గారు ముఖ్యమంత్రి అవుతే డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు, ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు, మొన్న పసుపు కుంకం ఇచ్చారు, అన్నదాత సుఖీభావ ఇచ్చారు, అన్న క్యాంటీన్ పెట్టారు, చంద్రన్న బీమా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ప్రభుత్వం మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. తల్లి కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, విదేశీ విద్య కట్, పిల్లలకి రావాల్సిన స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్. ఇట్లా 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి దుష్ప్రచారాన్ని నమ్మద్దు తల్లి. అబద్ధం ప్రపంచం చుట్టుకుని వచ్చే లోపల నిజం గడప దాటదంటారు. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం. వాళ్ళకి అబద్ధాలు చెప్తుంది తప్ప వాస్తవాలు చెప్పలేరు. జగన్కి ఒక జబ్బు ఉందమ్మా, వాస్తవాలు నిజం చెప్తే తల 1000 ముక్కలుగా పగులుతాయి. అందుకే ఏనాడు ఆయన నిజం చెప్పాడు. ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు మీకు ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాము. ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేస్తాం. పద్ధతి ప్రకారం 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పోస్టులన్నీ భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు మేము ఇస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా 45,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సాయం చేసేదానికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తాం. ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 ఎన్ని తల్లి చేతులకు చూపించండి అమ్మా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ అన్న ఇవ్వబోతున్నారు. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మేము ఇవ్వబోతున్నాం. ఇంకా 6వ హామీ ఏంటది? 6వ హామీ ఏంటబ్బా, అందరు మర్చిపోయినారు. మా క్లస్టర్ యూనిట్ బోత్ అధ్యక్షులు 6వ హామీ ఏంటి? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మేము కల్పించబోతున్నాం. ఏమా బాబు సూపర్ 6 బాగుందా? జగన్ బంతిని 6 కొట్టే సూపర్ 6 కదా ఇది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే ఈ జగన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. ఉత్తరాంధ్రాని ఏకంగా 3 కుటుంబాలకు అప్పగిచ్చేశారు. ఒకటి క్యాన్సర్ గడ్డలాగా మారిన బోత్స కుటుంబం, రెండోది వైవి సుబ్బారెడ్డి కుటుంబం, మూడోది విజయసాయి రెడ్డి కుటుంబం. ఈ 3 కుటుంబాలు ఈ రోజు ఉత్తరాంధ్ర పైన పడి పందికొక్కుల్లాగా ఆర్థిక వనరులన్నీ దోచేస్తున్నారు. తల్లి పాదయాత్రలో జగన్ వచ్చినప్పుడు 50 హామీలు ఇచ్చారు తల్లి. కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. మొదటిది భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. రామ్ తీర్థం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, చేయలేదు. గోస్తాని చంపావతి నదుల్ని అనుసంధానం చేస్తాడు, చేయలేదు. ఇంకా రాంభద్రాపురం పెద్దగడ్డ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు, అది చేయలేదు. ఇంకా పాలేరు నదిపై ఏకంగా డ్యామ్ కూడా కడతాడు, అక్కడ ఇటుక కూడా ఇలా ఒక తట్ట మట్టి కూడా ఎత్తలా. ఇంకా స్వర్ణముఖి చిట్టిగడ్డపై బ్రిడ్జ్ నిర్మిస్తా అన్నాడు. ఇంకా ఆ బ్రిడ్జ్ పని కూడా గోవిందా గోవిందా. తల్లి విజయనగరం జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. జిల్లాలలో రోడ్లు గాని, సాగునీటి ప్రాజెక్టులు గాని, నిరుపేదలకు ఇల్లు కట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు పట్టణంలో నిరుపేద కుటుంబాల కోసం టిట్కో ఇల్లు కూడా కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఎస్కోట నియోజకవర్గంలో తల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలతో
2,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం. తల్లి, మీ అందరికి ఒక ఉదాహరణ చెప్పాలి. తల్లి ఎట్లా పనిచేసేవారు. నేను మంత్రి అయినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు నన్ను దబాయించేవారు. మాకు నువ్వు రోడ్ ఇవ్వాలా, బ్రిడ్జ్ ఇవ్వాలా అని. ఓకే స్వామి అని నేను వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకున్నాను. కానీ తల్లి వచ్చి ఎడ్డం పట్టుకుని బాబు బాబు బా అది ఆ రోడ్డు పిండి అయిపోయింది. మళ్ళీ రెండో రోజు వచ్చి ఆ రోడ్ అని అడిగేవారు. మళ్ళీ మూడో రోజు వచ్చి ఆ తాగునీటి ప్రాజెక్ట్ అడిగారు. ఇట్లా మా డిపార్ట్మెంట్ లో ఉన్న సగం డబ్బులు తల్లి లాక్కుని వచ్చిన తల్లి ఎస్కోట అభివృద్ధి కోసం. ఆనాడు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, ఇది తాగునీటి పథకాలు, రైతు బజార్లు, అన్న క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అంతెందుకు మన ప్రాంతంలో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేదానికి ఆనాడు భూసేకరణ చేశాం. గోడలు కూడా కట్టి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిచ్చాం. ఇంక ఈ ప్రభుత్వం ఏం చేసిందో మీ అందరికి బాగా తెలుసు. ఆనాడు చెప్పారు తల్లి, పెందుర్తి నుంచి అరకు రోడ్ ని జగన్ 6 లేన్ రోడ్లు చేస్తాడు. కానీ పనులు జరుగుతున్నాయా? పట్టించుకునే నాదుడే ఉన్నాడా? లేదు. ఇంకా జామిని దగ్గర జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు. కొత్త వలస దగ్గర డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నాడు. 3 పడకల హాస్పిటల్ కూడా పెడతా అన్నాడు. 3 పడకలు కాదు కదా, 3 ఇటుకలు కూడా వేయలేదు. ఇంకా భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని డబ్బులిచ్చి తెరిపిస్తా అన్నాడు. మనం ఇచ్చిన 13 కోట్లు లోపులేసి ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా చంపేశాడు. ఇంకా పుణ్యగిరి గుడిని కూడా అభివృద్ధి చేస్తానని ఆనాడు హామీ ఇచ్చి మాట తప్పాడు ఈ జగన్. అందుకే ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి. మళ్ళీ ఎస్కోటని అభివృద్ధి చేసే